ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అదొక థ్రిల్. యావత్ దేశం ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోతారు. భావోద్వేగాలు విపరీతంగా పెరిగిపోతాయి. బెట్టింగ్లకు ఇక అంతే ఉండదు. ప్రస్తుతం టీ20 క్రికెట్ సీజన్ మొదలైంది. ఆదివారం నాడు కొలంబోలో జరగనున్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు కొలంబోకు చేరుకుంటున్నారు. అయితే ఇటు విమానయాన సంస్థలతో పాటు అటు కొలంబోలో హోటల్స్ తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి క్రికెట్ అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక కొలంబోలో హోటల్స్తో పాటు ఎయిర్లైన్స్ క్రికెట్ అభిమానులను ఎలా దోచుకుంటున్నాయో ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మాటలా? ఇటు ఇండియాతో పాటు పాకిస్తాన్ ప్రజలు ఒక రకమైన భావోద్వేగానికి గురవుతారు. ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కూడా పనులు మానుకొని టీవీలకు అతుక్కుపోతారు. ఇక క్రికెట్ మ్యాచ్ ఇతర దేశాల్లో జరుగుతున్న, ఉదాహరణకు దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో జరిగిన ఇండియా నుంచి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ దేశానికి పరుగులు పెడుతూ ఉంటారు. ఇక ఇండియా నుంచి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ముంబై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు క్రికెట్ జరిగే దేశాలకు వెళ్తూ ఉంటారు. మరి ఆదివారం నాడు టీ20 క్రికెట్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరగనుంది. మరి ఇదే అదునుగా ఎయిర్లైన్స్తో పాటు కొలంబోలో హోటల్ అద్దెలు విపరీతంగా పెంచేశారు. ఇక ఎకనామిక్స్లో చెప్పినట్లు డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని ఇక ఇటు ఎయిర్లైన్స్తో పాటు అటు కొలంబో హోటల్ ఛార్జీలు భారీగా పెంచేసినా అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద సంఖ్యలో కొలంబోకు బయలుదేరారు. వారాంతం కావడం వల్ల క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి అవకాశం లభించిందని ముంబైకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు, బిగ్ బిజినెస్ హౌసెస్కు చెందిన కుటుంబాలు కొలంబోకు క్యూ కట్టాయి. ఇక ఇరు దేశాల మధ్య దశాబ్దాల తరబడి శత్రుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలుమార్లు యుద్ధాలు జరిగాయి. గతేడాది ఆపరేషన్ సింధూర్ జరిగిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్లో పాకిస్తాన్పై పైచేయి సాధించాలని ఇండియాపై పైచేయి సాధించాలని పాకిస్తాన్ ఇరు దేశాలు హోరాహోరీగా పోరాడుతాయి. యుద్ధరంగంలో పోరాడినట్లు క్రికెట్లోనూ ఎక్కడా తగ్గకుండా పోరాటం చేస్తాయి. మిగతా దేశాలతో ఎలా ఉన్నా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే హిందీలో తరచూ అంటున్నట్లు ఇజ్జత్ కా సవాల్గా భావిస్తారు. ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ మ్యాచ్ కూడా రాజకీయ గ్రహణం పట్టింది. వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తర్వాత పాక్ ప్రభుత్వం చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభం కావడానికి 6 రోజుల ముందు పాకిస్తాన్ తన సమ్మతిని తెలిపింది. దీంతో ఇండియాకు చెందిన క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపినట్లయింది. వెంటనే ఇండియన్ క్రికెట్ క్రీడాభిమానులు కొలంబోకు క్యూ కట్టారు. అయితే దీనికి అభిమానులు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పాకిస్తాన్ టీ20కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎయిర్లైన్స్ క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఛార్జీలను విపరీతంగా పెంచేశాయి. దీంతో ఇండియాలోని వివిధ నగరాల నుంచి కొలంబో విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. అదీ కాకుండా ఫ్యాన్స్ కొన్ని వారాల కిందనే టికెట్లు బుక్ చేసుకున్నా సాధారణ ఛార్జీల కంటే ఎక్కువనే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇండియా పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ఉంటుందన్న టాక్తో ఎయిర్లైన్స్ ముందస్తుగా టికెట్లను పెంచేశాయి. ఇక కన్ఫర్మ్ అయిన తర్వాత మరింత దండుకున్నాయి. ఇక ఛార్జీల విషయానికొస్తే సాధారణ వసూలు చేసే ఛార్జీల కంటే అదనంగా 50% పెంచేశారని పలువురు అభిమానులు వాపోయారు. కొంతమంది ఒక నెల కింద బుక్ చేసుకున్నా ఎక్కడా తగ్గకుండా వసూలు చేశారు. డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా లేఓవర్కు ఆప్ట్ చేసుకున్నా ఛార్జీలు మాత్రం ఎక్కడా తగ్గించలేదని పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ విషయానికొస్తే ఉదాహరణకు నాన్ స్టాప్ రౌండ్ ట్రిప్ ముంబై నుంచి కొలంబోకు సాధారణంగా అయితే సుమారు $775 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 25,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటారు. ఇక మ్యాచ్ మొదలవుతోంది అనేసరికి అది కాస్త $1,000 పెంచేశారు. అంటే ఏకంగా 90,000కు పెంచారు. దక్షిణాదికి చెందిన బెంగళూరు నుంచి కూడా దారుణంగా పెంచేశారు. అయితే కొలంబోకు దగ్గరలోనే ఉన్న చెన్నై నుంచి చూసుకుంటే సుమారు 1:20 విమాన ప్రయాణం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి $550కు పెంచారు. అంటే సుమారు 50,000కు పెంచేశారు. సాధారణంగా ఇక్కడి నుంచైతే $165, దాదాపు 15,000 రూపాయలు అవుతుంది. దానికి 3 రెట్లు పెంచేసి దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి అన్న చందాన ఇష్టం వచ్చినట్లు క్రికెట్ అభిమానుల్ని ఎయిర్లైన్స్ నిలువు దోపిడీ చేశాయి.
ఇక కొలంబోలో హోటల్స్ అద్దెల విషయానికొస్తే అక్కడ దారుణంగా పెంచేశారు. సాధారణంగా ఇక్కడ 5 స్టార్ హోటల్స్ విషయానికొస్తే సరాసరి $400 వరకు వసూలు చేస్తారు. క్రికెట్ పేరు చెప్పి శనివారం నుంచి సోమవారం వరకు హోటల్ ఛార్జీలను ఒక్క రాత్రికి $400 నుంచి $1000లకు పెంచేశారు. ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు వస్తారని భావించి ఎడాపెడా హోటల్ ఛార్జీలను పెంచేశారు. ఇక టికెట్ల విషయానికొస్తే వర్చువల్ క్యూలో గంటల తరబడి నిరీక్షిస్తే తప్ప టికెట్ లభించడం లేదు. కొంతమందికి సులభంగానే కేవలం $450కు టికెట్ లభించినందుకు సంబరపడిపోతున్నారు. గుజరాత్కు చెందిన కొంతమంది అభిమానులు మాట్లాడుతూ అహ్మదాబాద్లో 2023లో జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్ గేమ్లో ఇండియా పాకిస్తాన్ను ఓడించింది. మరి ఈసారి న్యూట్రల్ కంట్రీలో మ్యాచ్ జరుగుతోంది కాబట్టి అక్కడికి వెళ్లి మన టీంకు మద్దతు తెలుపుతామంటున్నారు. అక్కడ పాకిస్తాన్ను మన టీం ఓడిస్తే కళ్లారా చూడాలని ఉందని అహ్మదాబాద్కు చెందిన క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇక క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్తాన్ను ఓడించడంలో ఉన్న థ్రిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటున్నారు. దానికి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పాకిస్తాన్ను ఓడిస్తే చాలు అంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ప్రపంచంలోని ఏ మారుమూల దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా ఇండియా నుంచి అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి వాలిపోతారు. ఇక ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే అన్ని పనులు మానుకొని ఎంత డబ్బు ఖర్చైనా మ్యాచ్ జరిగే దేశంలో వాలిపోతూ ఉంటారు. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల కోరిక ఒక్కటే, ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలి, అందులో పాకిస్తాన్ను ఓడిస్తే చాలు, దాని ముందు డబ్బుకు పెద్ద విలువే లేదు అంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఇక పాకిస్తాన్ని క్రికెట్ మ్యాచ్ కోసం ఒప్పించడం వెనుక పెద్ద తతంగం జరిగింది. గత వారాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్లు గత ఆదివారం నాడు లాహోర్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరిపారు. అటు తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం, శ్రీలంక ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖలు రాసి మనసు మార్చుకోవాలని ప్రాధేయపడ్డంతో మిత్రదేశాలు పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిగిన తర్వాత మాత్రం పాకిస్తాన్ టీ20 మ్యాచ్ ఆడ్డానికి అంగీకరించింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. దీంతో శ్రీలంకకు మిలియన్ల కొద్దీ డాలర్ల యాడ్ రెవెన్యూ వస్తోంది. దీంతో పాటు క్రికెట్ చూడ్డానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు డాలర్ల ద్వారా ఆర్థికంగా స్వల్ప వెసులుబాటు లభిస్తుంది. ఇక శ్రీలంక ప్రెసిడెంట్ అనురాకుమార డిస్సెనాయక్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు ఎక్స్లో థ్యాంక్స్ చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వల్ల ఆర్థికంగా లాభపడేది మాత్రం శ్రీలంక అనేది వాస్తవం. లేదంటే మిగిలిన మ్యాచ్లు పెద్దగా ఆసక్తి రేకెత్తించకపోవచ్చు. ఈ రెండు దేశాల మ్యాచ్లు అంటే రెండు దేశాల్లో ఒక రకమైన ఉద్వేగమైన వాతావరణం నెలకొంటుంది. మరి ఆదివారం నాటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మరో 24 గంటలు ఆగితే ఆ సస్పెన్స్ వేడిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.